తమ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని అన్నారు హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఒడితల సతీష్. అధినేత కేసీఆర్ మూడోసారి సీఎం కాబోతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఫేవరెట్ ప్లేస్ అయిన హుస్నాబాద్లో గెలుపు పక్కా అంటున్న సతీష్తో మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ ఫేస్ టు ఫేస్. సీఎం కేసీఆర్ సెంటిమెంట్ నియోజకవర్గం హుస్నాబాద్. గత ఎన్నికల్లోనూ ఈసారి కూడా ఇక్కడి నుండే తన ప్రచార పర్వాన్ని కొనసాగించారు. హామీలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాల్సినటువంటి హామీలను కూడా ఇక్కడ నుండే ఇస్తున్నారు. సో ప్రస్తుతం హుస్నాబాద్కున్న వాల్యూ అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రచారం ఏ రకంగా జరుగుతుందో మనకు వివరించడానికి ఎమ్మెల్యే అలాగే సతీష్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ప్రస్తుతం ఏ రకమైనటువంటి స్పందన వస్తుంది? బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఎక్కడ పోయినా కానీ గ్రామాలకి చాలామంది తరలి వస్తున్నారు. చాలా గొప్పగా స్పందన వస్తున్నది. పనుల రోజుల్లో కూడా కొన్నిసార్లు పనులు వదిలిపెట్టి కొంతమంది మేము ఉన్నాం సార్, మేము వాళ్ళకి చెప్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది. నిన్న మీరు ఎల్కదుర్తిలో నేను తిరిగాను. గ్రామాలు అంతే పని బంద్ పెట్టుకోవడం కూడా ఉండడం జరిగింది. ఈ విధంగా చాలా గొప్పగా మంచి ఆదరణ బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాను. సార్, అంటే గతంతో పోలిస్తే అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్ గారు. అలాగే వ్యూహాలకు సంబంధించి కూడా చాలా ముందుగానే వెళ్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో హామీలకు సంబంధించి మీరు గ్రామాల్లో ఏ రకంగా వివరణిస్తున్నారు? రానున్న రోజుల్లో ఎటువంటి కొత్త స్కీమ్లను ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి? ఇప్పుడు మేము 2014, 2018 దాకా మేము ఏం పని చేసినాం, ఇప్పటిదాకా మేము ఎంత డబ్బులు తీసుకొచ్చాం మన గ్రామానికి, అటు సంక్షేమ పథకం కానివ్వండి, ఇటు అభివృద్ధి కార్యక్రమంలో కూడా మేము ఏం చేస్తున్నామని చాలా వివరంగా మీరు పాంప్లెట్ చేయండి. ప్రతి ఊరు పాంప్లెట్లో కూడా ఎంత వచ్చింది, ఏమొచ్చిందని క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా మనకు పెన్షన్స్ ఏమొస్తుందని క్లియర్గా ఉంటుంది. రైతు బంధు ఎంత వస్తుంది, రైతు బీమా ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్గా స్పష్టంగా మనం తెలుస్తున్నాం. అంటే మేమే దాచిపెట్టుకోవట్లేదు, ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మేమేం చెప్తలేము, ఉన్నదే చెప్తున్నాం. దాంట్లో ఏముందో అదే చెప్తున్నాం. మేము దాని ప్రకారం నడుస్తుంది. పబ్లిక్ కూడా రిసీవింగ్ చేసుకుంటారు, మీరు చెప్పింది కూడా రిసీవ్ చేసుకుంటారు. సో మళ్ళీ మేము మా మేనిఫెస్టో ప్రకారం ఇవి చేస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇప్పటివరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనిఫెస్టోలో ఉంది ఇంప్లిమెంట్ చేసిండ్రు, మేనిఫెస్టోలో లేనిది కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేనిఫెస్టోలో ఉంది కాబట్టి తప్పకుండా మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇంత గొప్పగా మనం చేసుకున్నట్టు ముందుకు పోతున్నట్టు మనం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. ప్రజలు ఏమైనా కానీ ఇంకా మాకు అవి వస్తాయా సార్, ఇవి వస్తాయా సార్ అని చెప్పి అంటే వాళ్ళకు అనుమానం వ్యక్తం చేస్తారు తప్ప ఇక్కడ కూడా ఇది రాదు అనేది అనుమానం లేదు ఎవరు కూడా. అందరు కూడా అన్నీ వస్తున్నాయి, కొంచెం ఆలస్యంగా వస్తాయని తెలియజేస్తున్నాం. ఒకటేసారి మనం ఒక కంచెంలో అన్నం పెట్టుకొని ఒకసారి తినాం కదా, బుక్క వైజ్ తింటున్నాం కదా, అట్లే మీకు కూడా మెల్లమెల్లగా అన్నం వస్తాయని చెప్తున్నాం. ఇవి కూడా మనము దానికోసం టెన్షన్ పడే అవసరం అని చెప్పడం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రాగానే కొంతమంది రైతులు అడిగారు, మాకు రుణమాఫీ రాలేదు సార్ అని అడిగారు. క్రమేణా పడుతున్నాయి, తప్పకుండా మీకు వస్తాయని కూడా చెప్పడం జరిగింది. కొంతమందికి మొన్న కొన్ని వచ్చినాయి, మాకు గృహలక్ష్మి వచ్చిన కాడికి కొన్ని అడ్జస్ట్ చేస్తాం, ఇంకా కొన్ని కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విధంగా అభివృద్ధిలో కూడా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. సార్, చివరిగా చెప్పండి, ప్రతిపక్ష పార్టీలు ఏవైతే వాటితో పోల్చుకుంటే ఈసారి ఉంది ప్రతిపక్ష పార్టీలు కూడా సార్ చివరిగా చెప్పండి, ప్రతిపక్ష పార్టీలు కూడా వాటికి సంబంధించినటువంటి హామీలను ఇప్పటికే వెల్లడించాయి. సో ఒక 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ కూడా ఈసారి పోటీ చేయాలని అనుకుంటుంది. వాటి ప్రశ్నలకి మీరు అంటే వీటికి మీరేమైనా సమాధానం? నేను కాంగ్రెస్ పార్టీ గురించి కానీ బీజేపీ పార్టీ గురించి నేను ఏం వివరించా, మాకు అవసరం కూడా లేదు. మేమేం చేసినామో తెలియజేస్తున్నాం, మేమేం చేయబోతున్నామో తెలియజేస్తున్నాం. అంతేగాని నేను ఆ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడితే దాని అర్థం ఏమున్నది? 10 ఏళ్ళ నుంచి వాళ్ళు లేరు ఇక్కడ, వాళ్ళు చేస్తారో చేయరో అనే సంగతి వాళ్ళకి తెలియదు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారు ముఖ్యమంత్రి ఎవరో వాళ్ళు చెప్పండి, సంతోషిస్తాం మేము అని కాదనం. ఆ ముఖ్యమంత్రి బట్టి ఆ పార్టీలో మరి వాళ్ళు అనుకునే 6 గ్యారెంటీలో లేకపోతే ఇంకా బీజేపీ గ్యారెంటీలు అయితే కావు, మేము ప్రజలు నిర్ణయిస్తారు. అప్పటి వరకు మేము ఏం చెప్తాం వాళ్ళ గురించి? మా ముఖ్యమంత్రి గారు మూడోసారి కావాలని మేము కంఠబద్ధంగా చెప్తున్నాం. అంతటా వాళ్ళని కూడా ముఖ్యమంత్రి కావాలని చెప్పండి, పలానా వాడు కావాలి అని చెప్పండి, డిక్లేర్ చేయమని చెప్పండి, మేమేం వద్దంటలేము వాళ్ళని. అది ఇది మొత్తానికి గమనించినట్లయితే సీఎం కేసీఆర్ సెంటిమెంట్ నియోజకవర్గంలో మరోసారి గెలుస్తామని తప్పకుండా, మరోవైపు రానున్న రోజుల్లో హామీలు ఏవైతే ఇచ్చామో ఇప్పటికే నెరవేర్చుకున్నామని ఈసారి కూడా ఖచ్చితంగా చేస్తామని అంటున్నారు. ఫణిరాజ్, రాజ్ న్యూస్, హుస్నాబాద్.